హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో గ్రేప్ వైన్ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ముందుగా గ్రేప్ వైన్ తయారు చేయడానికి కావాల్సిన గ్రేప్స్ని హార్వెస్టింగ్ చేసి ఫ్యాక్టరీకి అయితే తీసుకొస్తారు. ఇలా ఫ్యాక్టరీస్ తీసుకొచ్చిన గ్రేప్స్ని సెకండ్ ప్రాసెస్కి తీసుకెళ్తారు. ఆ సెకండ్ ప్రాసెస్ పేరు క్రషింగ్ అండ్ ప్రాసెసింగ్. ఈ ప్రాసెస్లో ఈ గ్రేప్స్ని మిషన్స్ సహాయంతో క్రష్ చేస్తారు. ఇలా క్రష్ చేసిన గ్రేప్స్ని ఒక ట్యాంక్స్లో ప్రాసెసింగ్ అనేది పంపిస్తారు. ఇలా గ్రేప్ పల్ప్ని ట్యాంక్స్లో ఫిల్ చేసిన తర్వాత ప్రెస్సింగ్ చేస్తారు. ఈ ప్రెస్సింగ్ అనేది గ్రావిటేషన్ మెథడ్ ద్వారా జరుగుతుంది. ఇలా ప్రెస్సింగ్ చేసిన తర్వాత సపరేట్ చేసిన గ్రేప్ వైన్ని నెక్స్ట్ ప్రాసెసింగ్కి పంపిస్తారు. ఆ ప్రాసెస్ పేరు ఫర్మెంటేషన్. ఫర్మెంటేషన్ అంటే కుళ్ళబెట్టడం అని. సో గ్రేప్ అనేది అలా క్లోజ్డ్ ట్యాంక్స్లో ఉంచడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి అప్పుడప్పుడు శాంపిల్స్ అనేవి తీసి చెక్ చేస్తారు. ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో భాగంగా ఇందులో ఈస్ట్ కలిపి దాన్ని బాగా కలుపుతారు. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది 8 to 10 hours జరుగుతుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ టెక్స్చర్కి వచ్చిందా లేదా అనేది శాంపిల్స్ తీసి చెక్ చేస్తూ ఉంటారు. ఇలా వైన్ అనేది కరెక్ట్ టెక్స్చర్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి పంపిస్తారు. అది ఏజింగ్. ఈ ఏజింగ్ ప్రాసెస్లో వైన్ని స్టోర్ చేస్తారు. వైన్ని ఎంత ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఫైనల్గా వైన్ని బాటిలింగ్ యూనిట్కి పంపిస్తారు. ఇక్కడ ప్రాసెస్ చేసిన వైన్ని బాటిల్స్లో ఫిల్ చేసి ప్యాక్ చేస్తారు. తర్వాత వైన్ బాటిల్స్ని సీల్ చేసి దానిపైన లేబుల్స్ని అతికిస్తారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.